రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కులగణన చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణను చేయాలని మాల యూత్ ఫెడరేషన్ ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడుతూ కులగణనలను మార్పు 10వ తేదీ వరకు కాకుండా మరో 6 నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా దళితులకు సంబంధించిన 2025 సెన్సెస్ ప్రకారమే వర్గీకరణ చేయాలని కోరారు. 70 లక్షలు ఉన్న దళితులకు దాదాపు 22 నుంచి 23% రిజర్వేషన్ రావాలని అన్నారు. తెలంగాణలోని ఉన్న దళితులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని గుర్తు చేశారు. బీజేపీ పంచన చేరిన మందకృష్ణ మాదిగ 2025 సెన్సెస్ ప్రకారమే వర్గీకరణ చేయాలని ఎందుకు బీజేపీ నాయకులను ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు కులగణన చేసింది, కానీ ఎస్సీ కుల గణనను ఎందుకు చేయలేదని ఆరోపించారు. ఎస్సీ కులగణనను చేయకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు తీర్పును అవమానించినట్టేనని అన్నారు. ఈ విధానాల వల్ల మాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్న మాల విద్యార్థులందరినీ ఏకం చేసి మార్చి మొదటి వారంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాలల విద్యార్థి గర్జన సభను పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని తెలిపారు. కమిషన్ యొక్క వ్యవధిని ఇంకో మార్చి 10 వరకు పెంచడం మేము స్వాగతిస్తూనే దాన్ని ఇంకొక 6 నెలల కాలం పాటు పెంచుతా ఇంకా బాగుంటుంది. సమగ్రంగా సర్వే చేసిన తర్వాతనే అయినా ఇప్పుడు జరిగిన మేము ఈ వర్గీకరణ అంశాన్ని మాల విద్యార్థులుగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఇది మాల విద్యార్థులుగా మేము వ్యతిరేకిస్తూనే ఉంటాం. దీనిపైన పోరాడుతూ ఉంటాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో మా విద్యార్థులు నిరుద్యోగులు నష్టపోతూ ఉన్నారు కనుక మా సత్తా ఏందో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చూపెట్టే విధంగా రాబోయే రోజులలో మార్చి 1st వీకులనే మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు డిగ్రీ కాలేజీలు అన్ని కాలేజీలను తిరిగి యువతను విద్యార్థులను నిరుద్యోగులను అందరినీ ఏకం చేసి ఖచ్చితంగా ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదికగానే మేము పెద్ద సభను నిర్వహించి మా సత్తా ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చూపెడతాం. రాబోయే రోజులలో అయ్యా మాల విద్యార్థులారా నిరుద్యోగులారా యువత మీరందరూ ఖచ్చితంగా గుర్తుంచుకోరి, ఇది మనకు ఖచ్చితంగా మనకు నష్టపోయే విధంగా ఉన్నది కనుక ఇప్పుడైనా మనం కష్టపడి ఇప్పుడైనా మనం మేల్కొనకపోతే మనకు రాబోయే రోజులలో మనం ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉన్నది. ఆల్రెడీ నష్టపోయే పనులనే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కనుక మనం అందరం మేల్కొనాలి. మన విద్యార్థి గర్జనను విజయవంతం చేసి మన సత్తా ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలలో అన్ని తిరుగుతాం. అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్న విద్యార్థులను అందరినీ ఏకం చేసి ఖచ్చితంగా మీ విద్యార్థి గర్జనను విజయవంతం చేసి చూపెడతామని తెలియజేస్తా ఉన్నాం. ఉపకులాలలో ఉన్నటువంటి వాళ్ళతోటి మా మిన్నే ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నటువంటి మందకృష్ణను మేము అడగదలుచుకున్నాం. మీరు ఈరోజు వశీకరణ వాల్మార్ట్ లాగా సంపాదించారని చెప్పేసి మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద న్యాయ విచారణ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా మాల సామాజిక వర్గం మీరు మొన్న చేసినటువంటి వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది, రోస్టర్లో అన్యాయం జరిగింది. రేపు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ టీచర్ ఉద్యోగాలలో కానీ ఎంబీబీఎస్ సీట్లో కానీ బీటెక్ సీట్లలో కానీ మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం కూడా తెలంగాణ అంతా తిరిగి మా విద్యార్థులను సమీకరించి ముఖ్యంగా మార్చి 1st వీక్లోనే మాలల విద్యార్థి గర్జన ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా మాల విద్యార్థులారా మాల నిరుద్యోగులారా మీరు జిల్లాలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి మాల సామాజిక వర్గం విద్యార్థులకు దమ్ము తెలిపాలంటే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే పనిచేసామో ఏ విధంగానైతే 100 కేసులు పెట్టుకొని జైలులోకి వెళ్ళామో ఈరోజు మన అస్తిత్వం ప్రమాదంలో పడుతున్నప్పుడు మనకు రావాల్సినటువంటి మన మాట దక్కకపోతే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఈరోజు మేము మార్చి 1st వీక్లోనే విద్యార్థి గర్జన నిర్వహించబోతున్నాం. దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మా విద్యార్థులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాల స్టూడెంట్ జేఎస్ ఆధ్వర్యంలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మాల విద్యార్థులందరినీ మొన్న జరిగినటువంటి రోస్టర్ విధానంలో మాల సామాజిక వర్గానికి 22వ రోస్టర్ విధానాన్ని కేటాయించారు. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 2వ అత్యంత జనాభా కలిగినటువంటి మాల సామాజిక వర్గాన్ని బిలో కేటాయించి వారికి రోస్టర్ పాయింట్ 7ను కేటాయించాల్సినటువంటి అవసరం ఉండే. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల విద్యార్థులు నిరుద్యోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో
మేము మాల విద్యార్థుల తరపున, మాల సామాజిక వర్గం తరపున ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన వర్గీకరణ చెల్లదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా లేటెస్ట్ సెన్సెస్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లేటెస్ట్ లెక్కలు తీసుకొని ఆ యొక్క జనాభా దామాష ప్రకారం 1950లో ఉన్నటువంటి జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 15% ఉంది. మరి ఈరోజు 75 సంవత్సరాల తర్వాత ఎస్సీల పాపులేషన్ తెలంగాణలో 70 లక్షలు ఉంటే వాళ్లకు 15% రిజర్వేషన్ను ఎందుకు పెంచలేదని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. అంతేకాకుండా బీసీల కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీల యొక్క కులగణన ఎందుకు చేస్తలేదు? ఎస్సీల పట్ల మీ నిర్లక్ష్య వైఖరి ఏంటో మేము ఈరోజు ప్రశ్నించదలుచుకున్నాం. ముఖ్యంగా మీకు దళితులపైన చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ చేవల్ల డిక్లరేషన్లో 18% ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మేము మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులుగా, యువకులుగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జనాభా మాది 22% పెరిగింది. మా యొక్క రిజర్వేషన్ 22% పెంచి మొత్తం కూడా పంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము గుర్తు చేయదలుచుకున్నాం. అందుకే మేము ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు, మీరు ఎందుకు మీకు మాదిగ విద్యార్థులపైన చిత్తశుద్ధి ఉంటే, మాదిగ విద్యార్థులు ఉద్యోగ రంగంలోకి రావాలని ఉంటే మీరు 15% రిజర్వేషన్ని ఎందుకు 22% పెంచాలని అడుగుతలేరు? మీరు ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ మంత్రులను, బీజేపీ ఎంపీలను ఎందుకు ప్రశ్నిస్తారేదో కులగణన జరిగిన తర్వాతనే ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరగాల్సినటువంటి అవసరం ఉందని మొత్తం యావత్ 70 లక్షల మంది ఉన్నటువంటి దళితులు మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా మందకృష్ణ గారు ABCDEFగా నువ్వు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో చేసిర్రో ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం 1 to 3 వరకు చేశారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, చేస్తే 1 to 2లుగా మార్చండి, లేకపోతే 1 to 3గా మార్చదలుచుకుంటే ముఖ్యంగా మాల మాదిగా ఉపకులాలను A1లో పెట్టి, Bలో మాలను పెట్టి, Cలో మాదిగలను పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి మా విద్యార్థులను ఏకం చేయడానికి, ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరిగినటువంటి తీరును ఎండగట్టడానికి, ముఖ్యంగా దళితులపైన మీకు చిత్తశుద్ధి ఉంటే, దళితులు అభివృద్ధి చెందాలని మీరు అనుకుంటే మాత్రం మీ యొక్క చేవల్ల డిక్లరేషన్ అన్న చేయండి, లేకపోతే 2025 లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం లెక్కలు చేసిన తర్వాతనే ఈ వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ